ఫ్రెండ్స్, కైలాస పర్వతం గురించి చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో తెలియదు. ప్రతి రహస్యం వెనుక ఏదో మరొక రహస్యం ఖచ్చితంగా దాగి ఉంటుంది. ఈ రోజు మనం ఆ రహస్యాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మీకు ఈ వీడియో ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా యొక్క స్క్రిప్ట్ లాగా అనిపించవచ్చు, కానీ అది అలా కాదు. ఈ రోజు మనం కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని రహస్యాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని చూసే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోని ప్రారంభిద్దాం. కైలాస పర్వతం పైన ఆకాశంలో చాలా సార్లు కాంతి కనిపించింది. ఈ కాంతి సాధారణ కాంతి కాదు. కైలాస పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తులు దానిపై 7 రకాల కాంతులు వెలువడుతుందని చెప్పారు. మేము ఇంద్రధనస్సు గురించి మాట్లాడడం లేదు. ఈ విషయాన్ని నాసా కూడా అంగీకరించింది. ఇది అయస్కాంత శక్తి వల్ల కావచ్చునని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న అయస్కాంత శక్తి ఆకాశాన్ని తాకుతుంది. చాలా సార్లు అక్కడ జరిగే విషయాలు మన ఊహకు కూడా అందవు. అంతేకాదు, కైలాస పర్వతం యొక్క అతిపెద్ద రహస్యం దాని ఆకారం. కైలాస పర్వతం అంత పెద్ద పిరమిడ్ లాంటివి మానవుడు నిర్మించాడు. రష్యన్ శాస్త్రవేత్త ప్రకారం కైలాస పర్వతం ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన మానవ నిర్మిత పిరమిడ్ కావచ్చునని వారు అంటున్నారు. కైలాస పర్వతం లోపల ఒక రహస్య ప్రపంచం ఉందని వారు పేర్కొన్నారు. వారి ప్రకారం పురాతన నాగరికత ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. వారు మొత్తం పర్వతాన్ని నియంత్రిస్తారు, అలాగే తమను తాము కాపాడుకుంటారు. ఇక్కడ చాలా మంది యతి అంటే మంచు మనిషిని చూడడం గురించి కూడా మాట్లాడుకున్నారు. అంటే దాని అర్థం ఇక్కడ ఎవరో రహస్యంగా ఉంటున్నారు. ఈ విషయాలన్నీ ఈ స్థలాన్ని మరింత రహస్యంగా మార్చాయి. ఇప్పుడు అది ప్రకృతి సృష్టినా లేక మనిషి చేసిన సృష్టినా అన్నది ప్రశ్న. కైలాస పర్వతం యొక్క అత్యంత రహస్యమైన వాస్తవం ఏమిటంటే ఇక్కడ సమయం చాలా వేగంగా గడిచిపోతుంది. భూమి మీద ఉన్న ఈ ప్రదేశంలో సమయం కదలడం కాదు, ఏకంగా పరిగెడుతుంది. చాలా మంది ప్రయాణికులు, పర్వతాధిరోహకులు ఇక్కడ సమయం త్వరగా గడిచిపోతుందని తెలిపారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగని విషయం. అలాగే ఇక్కడికి వచ్చే దాదాపు అందరూ తమ జుట్టు మరియు గోర్లు చాలా వేగంగా పెరుగుతున్నాయని గ్రహించారు. చాలా మంది హైకర్స్ ఇక్కడ ఎక్కేటప్పుడు తమ గోర్లు మరియు జుట్టు 12 గంటల్లో చాలా వేగంగా పెరుగుతుందని గ్రహించారు. అయితే సాధారణ వాతావరణంలో జుట్టు మరియు గోర్లు పెరగడానికి 2 నుంచి 3 వారాలు పడుతుంది. ఈ విషయాన్ని సామాన్యులు మాత్రమే కాదు, శాస్త్రవేత్తలు కూడా అనుభూతి చెందారు. దీని ఆధారంగా కైలాస పర్వతంపై కాలవేగం చాలా వేగంగా ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. అయితే దీని వెనుక గల కారణాలను శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. ప్రతి మిస్టరీని ఛేదించడంలో నాసా ముందుంటుందని అంటారు, కానీ ఈ రహస్యాన్ని మాత్రం ఎందుకు ఛేదించలేకపోయారో ఎవరికీ తెలియదు. మిలారేపా తప్ప కైలాస పర్వతం ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించని ఏకైక పర్వతం. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 6656 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ఎవరెస్ట్ పర్వతం కంటే చాలా తక్కువ. చాలా మంది ఎవరెస్ట్ శిఖరాన్ని జయించారు, కానీ ఇప్పటి వరకు కైలాస పర్వతాన్ని ఎవరూ అధిరోహించలేకపోయారు. శాస్త్రీయ అంచనా ప్రకారం ఈ పర్వతం తన స్థానాన్ని మార్చుకుంటూ ఉండడమే దీనికి ప్రధాన కారణం. అనేక దేశాల నుంచి వచ్చిన పర్వతారోహకులు కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి చాలా సార్లు ప్రయత్నించారు, కానీ ప్రతిసారి విఫలమయ్యారు. ఆ అధిరోహకులను ఇంటర్వ్యూ చేసినప్పుడు బయటకు వచ్చినది నమ్మశక్యం కాదు. పర్వతం ఎక్కుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోతుండటంతో భారీ వర్షం కురిసిందని, ఎక్కడానికి వీలు లేకుండా పోయిందని చెప్పారు. కైలాస పర్వతం మీద ఒక దైవిక శక్తి ఉందని, అది ఎవరిని పర్వతాన్ని అధిరోహించనివ్వదని ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే ఈ పర్వతం భోలానాథుని నివాసం. ఇప్పుడు ఈ పర్వతాన్ని అధిరోహించడం పూర్తిగా నిషేధించబడింది. అంతేకాక కైలాస పర్వతం మీద ఎప్పుడూ కైలాసం నుండి ధ్వని తరంగాలు వెలువడతాయని ఒక నమ్మకం. మీరు ఈ పవిత్ర స్థలంలోకి ప్రవేశించిన వెంటనే మీకు సౌండ్ వేవ్స్ వినబడతాయి. ఈ శబ్దం శివుడి డమరుకం మరియు ఓం అని ప్రజలు చెబుతారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం కైలాస పర్వతం మీద మంచు కరగడం మరియు విరగడం వల్ల ఈ శబ్దాలు వస్తున్నాయని చెప్పారు. నిజంగా ఈ శబ్దం ఏదో ఒకటి అయితే ఇక్కడికి వచ్చే పర్వతారోహకులు దమనిని జాగ్రత్తగా వినిపిస్తే డమరుకం ఓం అనే శబ్దం నిజంగా వినిపిస్తుందని అంటున్నారు. ఇప్పుడు ఇది యాదృచ్ఛికమా లేదా శివుని శక్తి యొక్క రహస్యమా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దక్షిణం నుంచి చూస్తే కైలాస పర్వతంపై స్వస్తిక్ కనిపిస్తుంది. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది. సూర్యాస్త సమయంలో స్వస్తిక లాగా కనిపించే నీడను సూర్యుడు ఆ పర్వతంపై తన కిరణాలు ప్రసరింపజేస్తాడు. ఇది పర్వతంపై స్వస్తిక అని రాసినట్లు కనిపిస్తుంది. ఈ స్వస్తిక ఒక మతపరమైన చిహ్నం. దీనిని హిందువులు శుభ సంకేతకంగా భావిస్తారు. దీనితో పాటు పర్వతం పైభాగంలో గడ్డకట్టిన మంచు కూడా అతీంద్రియ శక్తిని ప్రదర్శిస్తుంది. ఆ పర్వతం పైన మంచు కురిసినప్పుడు అది ఓం ఆకారంగా మారుతుంది. దీన్ని చూస్తే పర్వతంపై ఓం అని రాసినట్టు అనిపిస్తుంది. అంతేకాదు, కైలాస పర్వతంపై దిక్సూచి కూడా పనిచేయదు. వాస్తవానికి ఈ యాక్సెస్ ముండి కాస్మిక్ అక్షానికి కేంద్రం. యాక్సెస్ ముండి అంటే సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అనే అర్థం. సెలెస్టియల్ పోల్స్ మరియు జియోలజికల్
జియోలాజికల్ పోల్స్ యొక్క కేంద్రం. ఇది ఆకాశం మరియు భూమిని కలిపే బిందువు. అక్కడ 10 దిశలు కలుస్తాయి. ఇక్కడ ఉత్తర మరియు దక్షిణ ధ్రువం ఒకటికొకటి ఎదురుపడతాయి. అటువంటి పరిస్థితిలో దిక్సూచి అంటే కంపాస్ ఇక్కడ పనిచేయదు. శాస్త్రవేత్తల ప్రకారం యాక్సెస్ ముండి కూడా అతీంద్రియ శక్తి ప్రభావితం చేసే ప్రదేశం. ఇది భౌతిక ప్రపంచం మరియు ఆధ్యాత్మిక ప్రపంచం మధ్య అనుసంధానానికి కేంద్రం. కైలాస పర్వతంపై 2 సరస్సులు ఉన్నాయి. మొదటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న మానసరోవర్ సరస్సు. ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు. మానస సరోవరం అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది. ఇది 2 పదాల కలయిక. మన అంటే మనిషి మరియు సరోవర్ అంటే సరస్సు. ఈ సరస్సు 320 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు ఈ సరస్సు ఆకారం సూర్యుని పోలి ఉంటుంది. మానస సరోవర్ సరస్సు అద్భుతమైన అందానికి మరియు తన నీలి రంగుకి ప్రసిద్ధి చెందింది. ఇది ఆకుపచ్చగా మారుతుంది. దీంతో పాటు రాక్షస్ లేక్ లేదా రాక్షస్ తాల్ అని పిలువబడే మరొక సరస్సు ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ సరస్సు 225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాని ఆకారం చంద్రవంకలా ఉంటుంది. రావణుడు ఈ సరస్సు దగ్గర కూర్చుని పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడని రాక్షస సరస్సు గురించి చెబుతారు. అందుకే దీనికి రాక్షస సరస్సు అని పేరు వచ్చింది. 2 సరస్సులు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నప్పటికీ వాటి లక్షణాలలో చాలా తేడా ఉంది. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ 2 సరస్సులు సూర్యుడు మరియు చంద్రుని శక్తిని సూచిస్తాయి. ఇది సానుకూల మరియు ప్రతికూల శక్తికి సంబంధించినది. అంటే మాన్సరోవర్ సానుకూలతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. రాక్షసాన్ని ప్రతికూల శక్తిగా పరిగణిస్తారు. కైలాస పర్వతం రెండిటి మధ్య సమతుల్యతగా నిలుస్తుంది. అలాగే ఈ సరస్సుల ఆకారం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ప్రకృతి చేత ఏర్పడిందా లేదా వీటిని ఇలా చేశారా? ఇది ఇప్పటికీ ఒక రహస్యం. అనేక శాస్త్రీయ పరిశోధనల తర్వాత కైలాస పర్వతం భూమికి కేంద్ర బిందువని మనకు తెలుసు. ఇంత దూరంలో భూమికి ఒక వైపున ఉత్తర ధ్రువం, మరోవైపు దక్షిణ ధ్రువం ఉంది. ఈ రెండిటికి మధ్య హిమాలయాలు ఉన్నాయి. ఇక హిమాలయాలకి కేంద్రం కైలాస పర్వతం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పర్వతం భూమికి కేంద్రం. హిందువులు, బౌద్ధం మరియు జైన మతాలను అనుసరించే వారు నమ్మేది ఏంటంటే కైలాస పర్వతం స్వర్గానికి ప్రవేశ ద్వారం కావచ్చు అని. ఇది స్వర్గం మరియు భూమి మధ్య ఒక లింక్ లాంటిది. వేదాల ప్రకారం కూడా ఈ పర్వతాన్ని స్వర్గానికి మార్గం అంటారు. మనం మహాభారత కథను పరిశీలిస్తే పాండవులు మరియు ద్రౌపది ఈ పర్వతాన్ని అధిరోహించినప్పుడు మోక్షాన్ని పొందారు. ఫ్రెండ్స్, కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవరు అధిరోహించలేదని అందరికీ తెలుసు. కానీ కైలాస పర్వతాన్ని జయించిన వ్యక్తి ఒకరున్నారు. అతనే మిలారెప్ప. కైలాస పర్వతాన్ని జయించిన అనేక పౌరాణిక గ్రంథాలలో మీరు అతని పేరును కనుగొనవచ్చు. ఆ తర్వాత ఏ వ్యక్తి కూడా కైలాస పర్వతాన్ని జయించలేకపోయాడు. కైలాస పర్వతంలో ఏదో రహస్యం ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.